ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంది అనుకుంటున్నారు ఏపీలో? సీఎం జగన్ అయితే రాకూడదు అనుకుంటున్నా. అయ్యో ఎందుకు నాన్న, మంచి కార్యక్రమాలు చేసింది కదా అన్ని. మాకైతే విద్యాదీవెన అసలు పడలేదా? నీ బాధ అదే, పడలేదు. ఎక్కడ వింది? ఆంధ్రాలో కందుకూరు ఎవరు నుంచున్నారు ఎమ్మెల్యేగా? మాకైతే ఉండూరు నాగేశ్వరరావు ఉన్నారు టీడీపీకి వెళ్ళి. వైసీపీకి వెళ్ళి అయితే ఆయన పేరు మనకు అంతగా ఐడియా లేదు. ఎవరు గెలుస్తారు మరి ఇప్పుడు అక్కడ? వైసీపీ కింద అయితే చాలా మంది కందుకూరు మారి వెళ్ళిపోయారు. మహేందర్ రెడ్డి ఉంటే ఖచ్చితంగా వైసీపీ గెలిచేది. ఆయన తీసేశారు అసలు. టీడీపీకి వెళ్ళి ఉండూరు నాగేశ్వరరావు ఖచ్చితంగా గెలుస్తారు. కన్ఫర్మ్. చంద్రబాబు గారు వస్తారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓడిపోతారు అంటున్నారు చాలా మంది. లేదు కన్ఫర్మ్ గెలుస్తారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్. కుప్పంలో ఓడిపోతారు అంటున్నారు మరి సర్వేలు అట్లా చెప్తారు. లేదు కుప్పం అడ్డా అయితే అంతేనా? బాలకృష్ణ ఆల్సో గెలుస్తాడు అండ్ లోకేష్ మాత్రం కన్ఫర్మ్ గా గెలుస్తారు అంటున్నారు. కన్ఫర్మ్ లోకేష్ అయితే కన్ఫర్మ్. అదేలే, లోకేష్ అంత పాదయాత్ర చేసి లేకుండా ఒంగోలు ఆయన నుంచున్నారు కదా, ఆయన పేరు ఉంది, ఆయన గెలుస్తారా? సత్తెనపల్లి మనకు ఐడియా లేదు. నీకుంది అయితే మెయిన్ అయితే ఒంగోలులో డీజే, కందుకూరులో ఉండూరు నాగేశ్వరరావు, కుప్పంలో చంద్రబాబు నాయుడు, హిందూపురంలో బాలకృష్ణ. సో వీళ్ళందరూ కన్ఫర్మ్ గెలుస్తారు. మరి ఇప్పుడు ప్రధానమంత్రి కింద ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నావు? ఇక్కడ నరేంద్ర మోడీ అనుకుంటున్నాను. వస్తేనే బాగుంది అనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు జూనియర్ ఎన్టీఆర్ నువ్వు ఫ్యాన్? జూనియర్ ఎన్టీఆర్ లేదు, ప్రభాస్ ఫ్యానా? ఇప్పుడు ప్రభాస్ మొన్న ట్వీట్ పెట్టాడు కదా పెళ్లి అని చెప్పేసి, అందరు పెళ్లి అనుకుంటున్నారు. నువ్వు ఆ ట్వీట్ చూసుంటావు కదా, ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటే బాగుంది అనుకుంటున్నావు? ఎమ్మటే చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఎవరిని చేసుకుంటే బాగుండాలి? చాలా మంది అనుష్క అంటున్నారు, మీరేమో అనుష్కనే బెటర్ ఆఫ్. అనుష్కని చేసుకుంటే తొందరగా పెళ్లి చేసుకుంటే బాగుంది అనుకుంటున్నారు. సో ఆయన సినిమా కోసం ఎదురు చూస్తారా? కల్కి ప్రభాస్ ఫ్యాన్స్. ఆల్రెడీ ట్రైలర్ చూసారా? సో కన్ఫర్మ్ గా ఎన్నిసార్లు చూస్తారు సినిమా రిలీజ్ అయితే? మినిమం మాక్సిమం అయితే ఒక 10 times చూస్తాను. 10 times చూస్తారు. సో డై హార్డ్ ఫ్యాన్స్. సో ఈగర్లీ వెయిటింగ్. ఓకే నాన్న, థ్యాంక్ యూ.